హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మొక్కలకి కొమ్మల్ని కట్ చేద్దాము. కొమ్మల్ని కట్ చేయడం వలన మొక్కలు బుషీగా గుబురుగా విరుగుతాయి. కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ కొమ్మలు వస్తాయండి. ఎక్కువ కొమ్మలు రావడం వలన మొక్క అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని ఈరోజు మొక్కలకి కొమ్మల్ని కట్ చేద్దాము. ఫస్ట్ సబ్జా మొక్క నుంచి స్టార్ట్ చేద్దామండి కొమ్మల్ని కట్ చేయడం. ఈ సబ్జా మొక్క తులసి మొక్క ఉన్నట్టే ఉందండి, సేమ్. ఇవన్నీ సబ్జా విత్తనాలే. ఇవన్నీ కట్ చేద్దాము. కట్ చేస్తే ఇంకా మొక్క బుషీగా పెరుగుతుంది. ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు వేసుకోవచ్చండి. సబ్జాలు మన దగ్గర ఒక్క మొక్క ఉంటే చాలు. ఇలా కట్ చేయాలండి. ఇలా కట్ చేస్తే మొక్క బుషీగా పెరుగుతుంది. ఇది చూసారా, ఇవి విత్తనాలు, సబ్జా విత్తనాలు. ఇంకా చాలా మొక్కలు వస్తాయండి మనకి. ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు వేసుకోవచ్చు. గార్డెన్లో కూడా కింద చూసారా, ఇవన్నీ సబ్జా మొక్కలే. ఎన్ని వచ్చాయో చూసారా, ఇవన్నీ అవేనండి. మంచి స్మెల్ వస్తుందండి కట్ చేస్తుంటే, చాలా మంచి స్మెల్ వస్తుంది. సబ్జాలు కూడా చలవ చేస్తాయండి మనకి. సమ్మర్లో సబ్జా నీళ్ళు తాగితే బాగా చలవ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది. చాలా ఉపయోగం అండి సబ్జాలు. అందుకని ఒక మొక్క వేసానండి. ఇవేమో చాలా మొక్కలు వచ్చాయి మనం ఒక్క మొక్క వేయడం వల్ల. ఇలా కట్ చేస్తే మొక్క కూడా అందంగా ఉంటుందండి. ఈ మొక్కే కాదండి, ప్రతి మొక్కకి కొమ్మల్ని కట్ చేయాలి. కొమ్మల్ని కట్ చేస్తే మొక్క అందంగా పెరుగుతుంది. గార్డెన్లోకి వస్తే మంచి స్మెల్ వస్తుందండి సబ్జా ఆకు. తులసి ఆకు లాగానే సబ్జా ఆకు కూడా మంచి స్మెల్ వస్తుంది. సబ్జా కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది కూడా. అందుకని ప్రతి ఒక్కరూ సబ్జా మొక్కను కూడా పెంచుకోండి. గార్డెన్లో సువాసన భరితంగా ఉంటుంది ఈ మొక్క అయితే. చాలా మంచి స్మెల్ అండి, టచ్ చేస్తే చాలు. ఇవండి కొంచెం ఎండొచ్చినప్పుడు ఎండబెట్టేస్తే బాగా ఎండిపోతాయి. అప్పుడు సబ్జాలన్నీ రాలిపోతాయండి కిందకి. అప్పుడు మనం ఆ సబ్జాలని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఈ మొక్కను చూసి నేను తులసి అనుకున్నానండి, తర్వాత తెలిసింది ఇది సబ్జా మొక్కని. స్మెల్ డిఫరెంట్గా ఉంటుందండి, అందుకని ఈజీగానే గుర్తుపెట్టచ్చు సబ్జా మొక్కని. చూడండి, మొత్తం కట్ చేశాను కొమ్మలన్నీ. ఇంకా బుషీగా వచ్చేస్తుందండి, గుబురుగా బుషీగా పెరుగుతుంది. చూడటానికి అందంగా ఉంటుందండి ఇంకా సబ్జా మొక్క. ఇవన్నీ మనకి సబ్జాలు అవుతాయి. మన హెల్త్కి చాలా మంచిదండి సబ్జాలు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గార్డెన్లో ఒక్క మొక్క అయినా వేసుకోవాలి. మనం ఒక్క మొక్క వేసుకుంటే చాలండి, చాలా మొక్కలు అవే తయారవుతాయి. మనం వేసే పని లేదు. ఇది క్రోటన్ మొక్క అండి, అందమైన మొక్క. చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కలర్ కూడా బాగుంటుంది,
పెంచుకోవటం కూడా చాలా ఈజీ. కొమ్మేస్తే చాలండి, చిన్న కొమ్మేస్తే చాలు, ఈజీగా బతుకుతుంది. ఇప్పుడు ఈ కొమ్మల్ని కట్ చేద్దాము. ఈ వేలాడబడిన కొమ్మల వరకు కట్ చేద్దాము. అప్పుడప్పుడు మొక్కల్ని కట్ చేస్తేనేనండి అందంగా ఉండేది. అందంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వేలాడబడిన కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను. ఈ మొక్కని నేను వేసింది కొమ్మలతోనేనండి. చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత హైట్గా పెరిగిందో మొక్క. మనము హైట్గా పెరగనివ్వాలండి మొక్కని, హైట్గా బుషీగా పెరగనివ్వాలి. వేలాడబడే కొమ్మల్ని మాత్రం కట్ చేసుకోవాలి ఏ మొక్క అయినా కానీ. అప్పుడు చూడటానికి అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఈ మొక్క పెరగాలి అంటే మనం ఒక చిన్న కొమ్మ మట్టిలో పెడితే చాలండి, ఇంకా బుషీగా వచ్చేస్తుంది. అంతేకాదండి, మనం ఎరువులు కానీ కంపోస్టులు కానీ ఏమి ఇచ్చే పని ఉండదు. కొంచెం వాటర్ ఇస్తే చాలండి. 2 రోజులకి 3 రోజులకి అట్లా ఇస్తే సరిపోతుంది. నీళ్ళలో పెడితే, ఎండలో పెడితే మాత్రం రోజు ఇవ్వాల్సి వస్తుందండి ఈ క్రోటన్ మొక్కకి వాటర్. ఇంకంతేనండి, మనం ఎరువులు కంపోస్టులు కానీ ఏమి ఇచ్చే పని లేదు, చక్కగా పెరుగుతుంది. అందుకనేనండి పెంచుకోవడం చాలా ఈజీ అని చెప్తున్నాను. చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ మొక్క. ఈ మొక్క చూడండి 50 రూపాయల టబ్బులో ఉందండి క్రోటన్ మొక్క. నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కని టబ్బులో వేసానండి. ఎంత గుబురుగా బుషీగా పెరిగిందో చూడండి. కుండీలో వేసింది మాత్రం కొమ్మల్ని నాటాను. ఆ మొక్క కూడా చాలా బాగుందండి. ఈ టబ్బులో వేసిన మొక్క చాలా పెరిగిందండి. చూసారా ఎంత బుషీగా పెరిగిందో. నేను మాత్రం అప్పుడప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉంటానండి. కట్ చేయటం వల్ల ఇంత బుషీగా పెరుగుతుంది అందంగా. కట్ చేద్దాము. కిందకి వేలాడబడిన కొమ్మల వరకు కట్ చేద్దాము. నేను ఇలా కట్ చేసినవన్నీ తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇస్తానండి. ఇంకా వాళ్ళు కూడా పెంచుకుంటారు చక్కగా. మొక్కల్ని పెంచుకోవాలంటే మనీ ఖర్చు చేయాల్సిన పనే లేదండి. కొమ్మల్ని తెచ్చుకుని పెంచుకోవచ్చు. అలాగని వాళ్ళని అడగకుండా మనం కొమ్మల్ని కట్ చేయకూడదండి, వాళ్ళని అడిగి తీసుకోవాలి. మొక్కల్ని పెంచుకున్న వాళ్ళు చాలా బాధపడతారండి అడగకుండా తీసుకుంటే. అందుకని మనం అడిగి తీసుకుంటే అప్పుడు పెంచుకోవచ్చు. చాలా మొక్కలు కూడా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చండి. డబ్బులు మాత్రం మొక్కల కోసం ఖర్చు చేసే పని కూడా ఉండదు, ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలండి చుట్టూ ఉన్న మొక్కల్ని, చుట్టూ ఉన్న కొమ్మల్ని, మొక్కలు కాదండి. ఇలా కట్ చేయటం వల్ల మొక్క అందంగా ఉంటుందండి, బుషీగా పెరిగి అందంగా ఉంటుంది. నేను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్క అండి, ఇది చాలా చిన్న మొక్క. చూసారా ఎంత పెద్దదైందో. చాలాసార్లు కట్ చేశానండి కొమ్మల్ని, తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చాను. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా ఉంది ఈ మొక్క. ఒక చిన్న కొమ్మేస్తే చాలు, ఖుషీగా పెరిగిపోతుంది. చూడండి చుట్టూ కట్ చేశానండి, మీకు చూపిస్తా.
కట్ చేశానండి, మీకు తిప్పి కూడా చూపించాను. ఇంకా బుషీగా పెరుగుతుంది. ఇప్పటికే టబ్బు నిండా ఉందండి. ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం కట్ చేసాం కదండి కుండీలోది, అది కూడా ఇంత బుషీగా పెరుగుతుంది. అందుకనేనండి కొమ్మల్ని కట్ చేసుకునేది, మొక్కలకి అందంగా బ్యూటిఫుల్గా ఉండడానికి. మన గార్డెన్లో చూసారా ఎన్ని కొమ్మలు కట్ చేశాను. ఈ ఒక్క కొమ్మ ఒక మొక్క అవుతుందండి. అలాంటివి చాలా కొమ్మలు కట్ చేసాం మనం. చాలా మొక్కలు అవుతాయండి మనం పెంచుకుంటే. ఈ మొక్క అండి పర్పుల్ హార్ట్ చూసారా, కుండి కిందకి వేలాడబడిపోయినాయి కొమ్మలన్నీ. ఈ కొమ్మలన్నీ కట్ చేద్దాము. ఈ కొమ్మల్ని కట్ చేయడం వలన కుండీలో ఉన్న మొక్క బుషీగా పెరుగుతుందండి అందంగా. కట్ చేద్దాము కొమ్మల్ని. ఇది కూడా అంతేనండి, పర్పుల్ హార్ట్. ఒక కొమ్మ మట్టిలో పెడితే ఈజీగా బతుకుతుంది. దీనికి కూడా కంపోస్ట్లు లిక్విడ్స్ ఏమి ఇచ్చే పని ఉండదండి. వాటర్ ఇస్తే సరిపోతుంది. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఇండోర్ ప్లాంట్స్ని. మనము ఒక మొక్క కొనుక్కుంటే చాలండి, ఇండోర్ ప్లాంట్స్ చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకోవాలి. ఎప్పటికప్పుడు తీసేస్తే మొక్క అందంగా ఉంటుందండి, చూడటానికి బాగుంటుంది గార్డెన్లో. ఈరోజు మొక్కలకి కొమ్మల్ని కట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు చేయాలండి, అప్పుడప్పుడు చేస్తే బాగుంటాయి మొక్కలు. చేశానండి ఈ మొక్కకి. నాకు ఇష్టమైన మొక్క అయితే 2-3 కుండీల్లో వేస్తానండి. అందుకని ఈ పర్పుల్ హార్ట్ మాత్రం 3 కుండీల్లో ఉంది. క్రోటన్ ప్లాంట్ ఏమో 2 కుండీల్లో ఉంది. ఈ ఫిలోడెండ్రన్ మొక్క అయితే 2 కుండీల్లో ఉందండి. అట్లా 2 కుండీల్లో వేస్తూ ఉంటాను నచ్చితే మొక్కని. కొలియాస్ అయితే 4 కుండీల్లో ఉంది. చూపిస్తా ఇప్పుడు ఆ మొక్కల్ని కూడా, కొలియాస్ని కూడా. కుండీలో కూడా కట్ చేస్తున్నా, ఈ కుండీలో కూడా. ఇవన్నీ మనం కంపోస్ట్ చేసుకోవటమేనండి. తెలిసిన వాళ్ళు అడిగితే ఇవ్వడము ఈ కొమ్మలన్నీ, లేదంటే మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. ఏది వేస్ట్ కాదండి మన గార్డెన్లో. ఇలా ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, గడ్డి ఇలాంటివన్నీ తీసేయాలండి. తీసేస్తే మొక్క చూడటానికి చాలా బాగుంటాయి మన గార్డెన్స్లో. ఈ పర్పుల్ హార్ట్ టబ్బులో ఉందండి. ఇంక ఇది తీసేస్తున్నాను. టబ్బుని ఖాళీ చేద్దాము. 2 కుండీల్లో ఉంది కదండి, ఇది మొత్తం తీసేద్దాం. తీసేసి ఇదంతా కంపోస్ట్ చేద్దాము. రెండు కుండీల్లో ఉంటే సరిపోతుందిలేండి ఒక్కో మొక్క. ఎందుకంటే ఒక్కొక్కసారి మొక్కలు చనిపోతూ ఉంటాయండి. అప్పుడు మన దగ్గర ఒక్క మొక్కే ఉంటే చనిపోయింది అనుకోండి, మన దగ్గర ఆ మొక్క ఉండదు. అందుకని 2 కుండీల్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇందులో పొగడబంతి కూడా ఉంది. ఇవి కూడా తీస్తున్నానండి, పొగడబంతి నాడదాము వేరే కుండీలో. చూడండి 3 మొక్కలు వచ్చాయి, ఇవి నాడదాము.
ఇదొక మొక్క అండి. ఎన్ని ఉన్నాయోనండి పొగడుబంతి, ప్రతి కుండీలో మొలుస్తున్నాయి. ఇది మాత్రం మొత్తం తీసేద్దాము. తీసేసానండి. పర్పుల్ హార్ట్ మొత్తం తీసేసా టబ్బులో. పొగడబంతి ఈ టబ్బులో నాడదామండి. ఖాళీ ఉంది, చూసారా పొగడబంతి ఎలా ఉందో, ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయోనండి ఫ్లవర్స్. నాకు చాలా ఇష్టం అండి పొగడబంతి, అందుకని చాలా కుండీల్లో వేసాను. ఇప్పుడు ఈ మొక్కల్ని కూడా ఇందులో నాడదాము. ఎండిపోయిన ఆకులన్నీ తీసేద్దాం. ఇంకా మొక్కలు అన్నీ నాటామనుకోండి ఈ టబ్బులో, పొగడబంతి మొక్కలు ఇంకా బుషీగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుందండి. ఇంక ఇది వద్దులేండి, ఇదంతా డల్గా ఉంది కొంచెం, అది తీసేస్తున్నా. ఇది బాగుందండి, మళ్ళీ చిన్న మొక్క అయినా. ఫస్ట్ ఈ రెండు నాటుతాము. ఇవన్నీ విత్తనాలండి, కంపోస్ట్లో కూడా చాలా విత్తనాలు పోయినాయి. ఇంకా నాటుతున్నాను ఈ రెండు మొక్కల్ని. ఖాళీ ఉంది కదండి, మొక్కల్ని ఎందుకు పడేయడం అని చెప్పేసి నాటుతున్నా. టబ్బు నిండా బుషీగా పెరుగుతుంది పొగడుబంతి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఈజీగా నాటుకుంటుంది. తడిగానే ఉందండి మట్టి, వర్షం పడతానే ఉంది ఉదయం నుంచి, ఇప్పుడే కొంచెం ఆగింది. ఇది కూడా నాటుతున్నానండి ఇందులోనే. పొగడుబంతి కూడా నాటుకున్నాము. ఇంకా లాస్ట్ కొలియాస్ అండి, కొలియాస్ కొమ్మల్ని కూడా కట్ చేద్దాము. చూడండి ఎంత బాగుందో టబ్బు, టబ్బు నిండా పొగడుబంతి. ఇంకా చాలా బుషీగా పెరుగుతుందండి పొగడుబంతి, టబ్బు నిండా పెరుగుతుంది, టబ్బు నిండా వస్తాయండి ఫ్లవర్స్. చూడటానికి చాలా బాగుంటుంది పొగడుబంతి మొక్క. ఈరోజు మొక్కలకి కొమ్మల్ని కట్ చేసామండి. సబ్జా మొక్కకి, ఈ క్రోటన్ మొక్కకి, పర్పుల్ హార్ట్కి, వీటన్నిటికీ కొమ్మల్ని కట్ చేసాము. పొగడుబంతి ఏమో మొక్కల్ని నాటుకున్నామండి. చూసారా టబ్బు నిండా పెరుగుతుంది ఇంకా పొగడుబంతి. ఇంకా లాస్ట్ అండి మనం కొలియాస్ దగ్గరికి వెళ్దాము. కొలియాస్ కొమ్మల్ని కూడా కట్ చేద్దాము. చూడండి కొలియాస్ ఎలా ఉందో, 4 కుండీల్లో ఉందండి, ఎంత బాగా పెరుగుతుందో. ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ని కట్ చేద్దాము. ఈ ఫ్లవర్స్ని కట్ చేయడం వలన కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త కొమ్మలు వస్తాయండి. అప్పుడు బుషీగా గుబురుగా పెరుగుతుంది కొలియాస్, చూడటానికి అందంగా ఉంటుంది. కట్ చేద్దాము. ఈ పూలు మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి, ఉంచవచ్చు.
కానీ మనకి మొక్క గుబురుగా బుషీగా పెరగాలంటే మాత్రం కట్ చేయాలి. మరి గుబురుగా బుషీగా ఉంటేనే కదండి మొక్క అందం. అందుకని మనం కట్ చేసుకుంటేనే మంచిది. ఇలా అన్ని మొక్కలకి కట్ చేసుకోవాలి. ఈ మొక్క మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కొలియాస్ చూడటానికైతే చాలా బాగుంటుంది. గార్డెన్లోకి రాగానే చాలా అందంగా కనపడుతుందండి కొలియాస్. ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఎన్ని పూలు వచ్చాయో. ఇవి చూడండి, ఇవి రెయిన్ లిల్లీస్ అండి. అమర్ లిల్లీస్, రెయిన్ లిల్లీస్. ఇటు వస్తే ఇక్కడ కూడా ఒకటి ఉందండి కొలియాస్. ఈ కొలియాస్ కూడా కట్ చేద్దాం. ఇది 100 రూపాయల టబ్బులో ఉందండి కొలియాస్. ఎంత పెద్ద మొక్క అయింది. చిన్న కొమ్మ పెట్టానండి అంతే, విపరీతంగా పెరిగిపోయింది. ఈ మొక్క అగేరా అండి, తామర పుష్పంలా ఉంటుంది చూడటానికి. అన్ని మొక్కలకి కట్ చేసినట్టేనండి. ఇదే లాస్ట్. ఇలా ఎండిపోయినవి కూడా కట్ చేయాలండి. ఇలా ఎండిపోయినవి కూడా కట్ చేసుకోవాలి. చూసారా, మొత్తాన్ని కట్ చేశాను. ఇదేనండి లాస్ట్ కొలియాస్. కొలియాస్ కొమ్మల్ని కూడా కట్ చేశాను. ఇంకెళ్దామండి కిందకి. వర్షం కూడా వచ్చేటట్టుంది. చూసారా క్లైమేట్ ఎంత చల్లగా, ఎంత ఆహ్లాదంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇవాళ ఉదయం నుంచి వర్షమేనండి. ఇప్పుడేనండి వర్షం లేదు, అందుకనే పైకి వచ్చాము. ఇవిగోండి మందారాలు ఎంత బాగా పూసాయో. ఈ మందారాలు కోసుకొని కిందకి వెళ్ళడమే. మీకు కొమ్మల్ని చూపిస్తానండి, కట్ చేసిన కొమ్మల్ని. ఇవి కొలియాస్ అండి, ఇవి సబ్జా, ఇది పొగడబంతి, ఇది క్రోటన్, ఇదంతా పర్పుల్ హార్ట్ అండి. ఇవన్నీ మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అడిగిన వాళ్ళకి ఇద్దాము, లేదంటే కంపోస్ట్ చేద్దాము.